కారణంగా మీ ఇద్దరూ విడిపోయారని నాకు చాలా బాధగా ఉంది వదినా. ఎప్పటికైనా మీరిద్దరూ కలుసుకుంటారని ఆశిస్తున్నాను. నీ మాటలు వింటుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నీలో చాలా మార్పు వచ్చినందుకు సంతోషంగా ఉంది. నీ కోరికలో తప్పు లేదు. కాకపోతే ఇక నా మనసు మారదు. నేను మళ్ళీ సూర్యతో కలిసి కాపురం చేయటం అనేది ఈ జన్మకి జరగదు. ఈ విషయం గురించి నేను సూర్యతో స్పష్టంగా చెప్పేశాను. అతను నా కోసం ఎప్పటికీ ఎదురుచూస్తూ ఉంటానన్నాడు. అది నాకిష్టం లేదు. తన మనసుకి నచ్చిన వాళ్ళని ఎవరినైనా పెళ్లి చేసుకుని హాయిగా ఉంటే నాకు సంతోషం. మేమిద్దరం విడాకులు తీసుకుని ఎవరి దారిన వాళ్ళు ఉండటమే మంచిదని నాకనిపిస్తోంది. ఏంటో వదినా, పండంటి కాపురంలో నిప్పులు పోశాను. ఈ పాపం నన్ను ఊరికే వదిలిపెట్టదని అనిపిస్తోంది. నువ్వేం ఫీల్ అవ్వద్దు. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. నువ్వు చేసిన తప్పుకి సిన్సియర్గా ఫీల్ అవుతున్నావు. అది చాలు. జరిగిందేదో జరిగింది. నువ్వేదో ఒక ఉద్యోగంలో జాయిన్ అవ్వు. కష్టపడి సంపాదించు. నీ కాళ్ల మీద నువ్వు నిలబట్టమే కాక మీ అమ్మని కూడా పోషించు. నీకు వీలైనంత త్వరలో మంచి సంబంధం కుదరాలని, నువ్వు కూడా పెళ్లి చేసుకుని హాయిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీదెంత మంచి మనసుదినా. నిన్ను నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. అసహ్యంగా ప్రవర్తించాను. ఇప్పుడు అదంతా తలుచుకుంటుంటే నా మీద నాకే రోత పుట్టుకొస్తోంది. జరిగింది తలుచుకుని బాధపడి ప్రయోజనం లేదు. నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కదా, చాలు. నేనెప్పటికీ నీ వెల్విషర్ని. మీ అమ్మని కూడా అడిగానని చెప్పు. నాకు ఆవిడ మీద ఎటువంటి కోపమూ లేదన్నానని కూడా అను. యు ఆర్ రియల్లీ వెరీ గ్రేట్ వదినా. నీ గొప్పతనాన్ని అప్పట్లో మేమెవరం తెలుసుకోలేకపోయాం. మూర్ఖులం. అదేం లేదులే. ఒక్క నిమిషం అలా కూర్చో. నీకు కూడా కాఫీ కలుపుతాను, తాగి వెళ్దువు గాని. పర్వాలేదు వదినా, నేనిక బయలుదేరుతాను. ఎంత? 2 నిమిషాలే. కలిపేసిచ్చి నేను ఆఫీసుకు వెళ్తాను. ఒక్క నిమిషం అలా కూర్చో. నేను ఇంతకు ముందు నీకు ఇచ్చిన ఫోటోలోంచి ఒక్క పెళ్ళికొడుకును కూడా నువ్వు సెలెక్ట్ చేసుకోలేదు. అందుకే ఇప్పుడు డైరెక్ట్గా ఒక అబ్బాయిని ఇంటికే తీసుకొచ్చాను. నీతో ఇన్ఫార్మల్గా మాట్లాడి వెళ్తాడు. అమెరికాలో ఉంటున్నాడు. మంచి కుటుంబానికి చెందినవాడు. ఒకసారి వెళ్ళి మాట్లాడు. నేనెవరితోనూ మాట్లాడండి డాడీ. నాకు ఇష్టం లేదు. ఆ మాటే అనొద్దనేది. మొండితనానికి కూడా ఓ హద్దంటూ ఉంటుంది. నేను ఎంతగా చెప్పినా వినిపించుకోవేంటి? ఎంతసేపు నీ పట్టుదల నీదేనా? ఇలా పెంకితనానికి పోతే చాలా కష్టం. నా మాట విని అతనితో ఒకసారి మాట్లాడు. ఆ తర్వాతే ఓ నిర్ణయం తీసుకుందు. కానీ నీకు ఇష్టం లేకపోతే ఈ పెళ్ళి ఎలాగో చేయను. ఇంటి దాకా వచ్చాడు, వెళ్ళి ఒకసారి మాట్లాడు. సరే డాడీ, మీ మాట కాదనలేక వెళ్తున్నాను. తను నాకేమాత్రం నచ్చకపోయినా చెప్పేస్తాను. ఆ తర్వాత మీరు నన్ను కోపడకూడదు. సరే, అలాగే. ముందు వెళ్ళి మాట్లాడు. హలో, ఐఎమ్ సారిక. హలో, ఐఎమ్ ఆనంద్. నైస్ టు మీట్ యూ. ది ప్లెజర్ ఈజ్ మైన్. మీరు అమెరికాలో ఏం చదువుతున్నారు? ఇంజనీరింగ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఏం చేస్తారు? ఆ తర్వాత ఏం చేయాలనేది ఇంకా ఆలోచించుకోలేదు. అదేంటి? దట్స్ వెరీ ఫన్నీ. ముందుగానే ప్లాన్ చేసుకోరా? నా జీవితంలో ఏది ముందుగా ప్లాన్ చేసినట్టుగా జరగలేదు. అందుకే ప్లానింగ్లు మానేశాను. అయినా అవన్నీ మా అమ్మగారు నాన్నగారు ఆలోచిస్తారు. ప్రస్తుతం చదువుతున్నాను. ఆ తర్వాత ఏం చేయాలనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. అంటే ఏదైనా కానీ వాళ్ళు డిసైడ్ చేయాల్సిందే అన్నమాట. మీరు సొంతగా నిర్ణయం తీసుకోరన్నమాట. చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది. ఇక్కడ ఇండియాలో పెరిగినప్పుడు కూడా అంతే. ప్రతిదీ వాళ్ళకే వదిలేశాను. కానీ అలా చేయడమే మంచిదైందని నాకెప్పుడు అనిపిస్తూ ఉంటుంది. పెళ్లి విషయంలోనూ నిర్ణయాన్ని మీ పెద్దవాళ్ళకే వదిలేస్తారా? డెఫినెట్ గా. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు మీకు నచ్చాననుకోండి, మీ వాళ్ళకి నచ్చలేదనుకోండి, మీరు నన్ను పెళ్లి చేసుకోరా? మొహమాటం లేకుండా చెప్తున్నాను. వాళ్ళకి నచ్చకపోతే మాత్రం పెళ్లి చేసుకోను. ఐఎమ్ సారీ ఇఫ్ ఐ హర్ట్ యువర్ ఫీలింగ్స్. నోనో, దాందే ఉంది. మీరేదో అమెరికాలో చదువుకున్నారనుకున్నారు కానీ ఇంత పాత చింతకే పచ్చడనుకోలేదు. ఐ హోప్ యూ డోంట్ మైండ్. పర్వాలేదులేండి, నన్ను అందరూ అలాగే అంటారు. నాకు ఇదేం కొత్త కాదు. నాకు ఇంజనీరింగ్ పట్ల పెద్ద ఇంట్రెస్ట్ లేదు. నాకు బిజినెస్ చేయాలని బాగా కోరిక.
నాకు కాబోయే భర్త కూడా బిజినెస్ మ్యాన్ అయి ఉండాలని నేను కోరుకుంటున్నాను. నాకంతగా బిజినెస్ ఇంట్రెస్ట్ లేదండి. అక్కడే ఏదన్నా మంచి జాబ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. అయితే మీకు నాకు పొత్తు కుదిరేలా లేనే లేదు. మీదొక దారి నాదొక దారి. బిజినెస్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఎనీవే, మా నాన్నగారు మిమ్మల్ని ఒకసారి కలవమన్నారు కాబట్టి కలిశాను. ఇట్ వాజ్ నైస్ టాకింగ్ టు యూ. మీకు జ్యూస్ పంపిస్తాను, తాగండి. ఏమైంది? ఏం జరగాలో అదే జరిగింది. అతనొట్టి పాత చింతకాయ పచ్చడిలాగా ఉన్నాడు. ప్రతిదానికి వాళ్ళ అమ్మ నాన్నలపైన డిపెండ్ అయ్యేలా ఉన్నాడు. నాకలా ఇష్టం ఉండదు. పైగా బిజినెస్ ఇంట్రెస్ట్ అస్సలు లేదట. ఇంజనీరింగ్ చదువుతున్నాడట. అది పూర్తయ్యాక వాళ్ళ అమ్మ నాన్న ఏది చెప్తే అది చేస్తాడట. అదే విషయం నాతో చెప్పాడు. వింటుంటేనే తెగ బోర్ అనిపించింది. ఓ 4 నిమిషాలు అతనితో మాట్లాడడమే కష్టం అనిపించింది. ఇంకా తర్వాత అతన్ని పెళ్లి చేసుకుని కాపురం ఎలా చేస్తాను? అయితే ఇతను కూడా నచ్చలేదా? నచ్చలేదు డాడీ. చెప్పాను కదా అతనికి బిజినెస్ ఇంట్రెస్ట్ లేదని. ఈ విషయంలో మీరు నన్ను కోపండని ముందుగానే చెప్పారు. నాకసలు ఏమాత్రం నచ్చకపోయినా నన్ను బలవంత పెట్టనన్నారు. ఇప్పుడు కూడా అదే మాట అంటున్నాను. నీ పెళ్లి విషయంలో బలవంతం లాంటిది ఏమీ ఉండదు. కాకపోతే నువ్వు ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకుని త్వరగా సెటిల్ అయితే చూడాలని ఆశగా ఉంది. మీరు కోపండి అంటే ఒక మాట అంటాను. ఏంటది? నేను రమేష్ గారిని ఎలాగైనా కన్విన్స్ చేయగలనన్న నమ్మకం నాకుంది. ఆ విషయం మీరు నాకు వదిలేసేయండి. మీరు కల్పించుకోవద్దు. నేను ఆయన్ని ఒప్పించి ఆయనే పెళ్లి చేసుకుంటాను. చూడండి, పిచ్చికి వెర్రి కూడా ఓ హద్దు అంటూ ఉంటుంది. ఆయన గురించి మర్చిపోమని నీకు ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవేంటి? ఆయన కోపం తెప్పించేదాకా ఊరుకోవా? అది కాదు డాడీ. ఆయనకి మాధవ్ అంటే చాలా అభిమానం, గౌరవం. అవసరమైతే ఆవిడ సాయం తీసుకుంటాను. ఆవిడైతే ఆయన్ని తప్పకుండా కన్విన్స్ చేస్తుంది. మా పెళ్లి జరిగేలా చూస్తుంది. నీవన్నీ పగటి కళలు. అలా జరుగుతుందని నేను అనుకోవడం లేదు. నావి పగటి కలలో జరగబోయే నిజాలు మీరే చూడండి డాడీ. జస్ట్ వెయిట్ అండ్ సీ. మాధవి సాయంతో నేను రమేష్ గారిని కన్విన్స్ చేస్తాను. ఎలాగైనా సరే ఆయన్ని పెళ్లి చేసుకుంటాను. హలో, గుడ్ మార్నింగ్ రమేష్ గారు. నేను రాఘవరావు మాట్లాడుతున్నాను. గుడ్ మార్నింగ్ అండి. బాగున్నారా? నేను బాగానే ఉన్నాను. సారికతోనే గొడవగా ఉంది. ఏమైందండి? ఏముంది, నేను ఎంత చెప్పినా వినటం లేదు. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టింది. తను చేసే పనులకు మాత్రం నా సపోర్ట్ లేదు. మీ దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని విసిగించొద్దని నేను చాలాసార్లు చెప్పాను. నా మాట వినటం లేదు. ఆవిడికి చెప్పి నేను ఇక చేతులు ఎత్తేసాను. వేరే సంబంధాలు ఎన్ని తీసుకొచ్చినా ఒప్పుకోవటం లేదు. తను మళ్ళీ వచ్చి మీ దగ్గర పెళ్లి విషయం ప్రస్తావిస్తే నన్ను మాత్రం తప్పుగా అర్థం చేసుకోవద్దు. చెప్పే కదా, తనకి నా సపోర్ట్ లేదు. భలే వాళ్ళే. దీనికి మీరు ఫోన్ చేసి మరీ చెప్పాలా? నేను ఆ మాత్రం అర్థం చేసుకోలేను. సారిక చిన్నపిల్ల. తన ఏజ్లో అందరూ అలాగే బిహేవ్ చేస్తారు. నేను మిమ్మల్ని తప్పుగా ఎందుకు అనుకుంటాను? ఈ విషయంలో మీ నిర్ణయం ఏంటో కూడా నాకు బాగా తెలుసు. మీరు సారిక గురించి ఆలోచించి ఫీల్ అవ్వకండి. నేను మేనేజ్ చేస్తాను కదా. థ్యాంక్స్ అండి. మీరు వేరేగా అనుకోకుండా ఉంటే చాలు. సారికతో విసిగెత్తిపోయాను. ఎంత చెప్పినా వినడం లేదు. మళ్ళీ మీతో మాట్లాడతానని, మిమ్మల్ని కన్విన్స్ చేస్తానని మొన్నే అంది. అప్పటి నుంచి మీకు ఫోన్ చేసి చెప్దాం అనుకుంటున్నాను. భలే వాళ్ళండి. ఈ విషయంలో నేనేం అనుకోను. మీరేం దాని గురించి ఆలోచించి ఫీల్ అవ్వకండి. జస్ట్ రిలాక్స్. సారిక సంగతి నేను చూసుకుంటాను కదా. ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా మేనేజ్ చేస్తాను. మీరు ఇంక దీని గురించి మర్చిపోయి మీ పనుల్లో మీరు బిజీ అవ్వండి. థ్యాంక్స్ అండి. మీరు కాబట్టి చెప్పగానే అర్థం చేసుకున్నారు. మీ స్థానంలో ఇంకొకళ్ళు ఉండుంటే నిజంగా విసుక్కుని ఉండేవాళ్ళు. ఎనీవే, మీ ఓపిక నా థ్యాంక్స్. నేను ఇక ఉంటానండి. అలాగే, గుడ్ బై. బాగా బిజీగా ఉన్నట్టున్నావే. హాయ్రా, బాగున్నావా? చాలా రోజుల తర్వాత కనిపించావు. నీకు గుడ్ న్యూస్ రా. నీకోసం ఓ మంచి ఉద్యోగం వెతికి పెట్టాను. శాలరీ చాలా బాగా ఇస్తారు. నువ్వు వెంటనే జాయిన్ అయిపోవచ్చు. నువ్వు సెలెక్ట్ అవుతావన్న నమ్మకం నాకుంది. నాకు ఇంక ఉద్యోగం ఇంట్రెస్ట్ లేదురా. నా మెంటాలిటీకి ఏ వ్యాపారమే సూట్ అవుతుందో నాకు అర్థమవుతుంది. నేను ఎవరికింత పని చేయదలుచుకోలేదు. అది ఎలాంటి ఉద్యోగం అయినా సరే, ఎంత శాలరీ అయినా సరే.
నేనిక సొంతంగా బిజినెస్ చేసుకుంటూనే ఉండిపోతాను. అదేంట్రా, అంతకు ముందు ఉద్యోగం దొరకలేదని చాలా ఫీల్ అయిపోయేవాడు కదా. ఇది చాలా మంచి ఉద్యోగం, మళ్ళీ మళ్ళీ ఈ అవకాశం రాదు. ఏమోరా, నాకెందుకో జాయిన్ అవ్వాలనిపించడం లేదు. అసలు ఈ ఉద్యోగాల మీదే విరక్తి వచ్చేసింది. ఇండిపెండెంట్గా బతకడం అలవాటు చేసుకున్నాను. ఇక్కడైతే నన్ను అడిగేవాళ్ళు ఎవరూ లేరు. నేనెవరికీ సమాధానం చెప్పనక్కర్లేదు. పైగా సైకిల్ రిపేర్ షాప్ పెట్టి మంచి లాభాలు సంపాదించాను. కారు షెడ్ ప్రారంభిద్దాం అనుకుంటున్నాను. ఈ మెకానికల్ వర్క్తో బాగా పైకొస్తానన్న నమ్మకం నాకు కుదిరింది. అందుకే నేను ఇక ఉద్యోగం చేయదలుచుకోలేదు. అది ఎంత గొప్ప ఉద్యోగమైనా ఓన్ బిజినెస్ సాటి రాదు కదా. అఫ్ కోర్స్, అది నిజమే. ఒక రకంగా నేను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఒకప్పుడు ఉద్యోగంలోనే చేరాలని గట్టి పట్టుదలతో ఉండేవాడివి. సొంతంగా ఏమన్నా చేయమంటే ఆసక్తి చూపించేవాడివి కాదు. ఇప్పుడు నువ్వే ఇలా మారిపోయావంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక రకంగా నాకు గర్వంగా కూడా ఉంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మాధవ్ గారు ఎలా ఉన్నారు? ఈ మధ్య ఏమన్నా కలిసావా? లేదురా, ఈ మధ్య కలవలేదు. కలవాలని మాత్రం అనుకుంటున్నాను. నా పరిస్థితి గురించి చెప్తే తన మనసు మారుతుందేమన్న ఆశతో ఉన్నాను. నువ్వు ఇలా అంచెలంచెలుగా పైకొస్తున్నావని తెలిస్తే ఆవిడ తప్పకుండా సంతోషిస్తారు. షీ విల్ డెఫినెట్లీ అప్రిషియేట్. నాకు ఆ నమ్మకం ఉంది. కాకపోతే నాతో కాపురం విషయంలో తన మనసు మారుతుందో లేదో అని నా అనుమానం. ట్రై చేసి చూడు, తప్పే ఉంది. నేను 2-3 రోజులు వెళ్ళి మళ్ళీ మాధవ్ను కలుస్తాను. నా పరిస్థితి చెప్తాను. తన మనసు మారితే నా అంత సంతోషించే వాళ్ళు ఈ ప్రపంచంలో ఇంకెవరు ఉండరు. ఐఎమ్ ఓన్లీ హోపింగ్ ఫర్ ద బెస్ట్. ఈ విషయంలో నువ్వు అనుకున్నదే జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానురా. నువ్వు సంతోషంగా సుఖంగా ఉండాలని నా ఆశ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ అలాట్. అమ్మా, వెళ్ళొస్తాను. నీతో ఒక్క నిమిషం మాట్లాడాలమ్మా. ఇప్పుడా? అవును, ఎక్కువసేపు పట్టదులే. ఒక నిమిషం అలా కూర్చో. ఏంటో చెప్పమ్మా. ఏం లేదమ్మా, నీ మనసులో మాట గురించి రమేష్ గారికి చెప్పమన్నాను కదా. ఆ విషయం గురించి ఆయనతో మాట్లాడితే బావుంటుందేమో. రమేష్ గారితోనా? అవును, ఆయనకి నువ్వంటే చాలా అభిమానం అని అన్నావు. ఇప్పుడు నిన్ను మేనేజర్ని కూడా చేశారు. ఇలాంటప్పుడు నీ మనసులో మాట కూడా ఆయనకి తెలియచేస్తే బావుంటుందేమోనమ్మా. నీకు ఆయన్ని చేసుకోవాలని ఉందన్న విషయం ఆయనకి ఎలా తెలుస్తుంది? నువ్వు చెప్తేనే కదా తెలుస్తుంది. ఒక్కసారి ఆ విషయం గురించి ఆయనతో మాట్లాడు. నేనా? తప్పే ఉందమ్మా. నీ గురించి ఆయనకి బాగా తెలుసు. నువ్వంటే చాలా అభిమానం. ఆయన ఒంటరిగానే ఉంటున్నారు. నువ్వు సూర్యని వదిలేసి ఒంటరిగా ఉంటున్నావు. ఇలా ఎన్నాళ్ళుంటారు? నీ మనసులో మాట ఆయనతో చెప్తే ఆయన కాదనరేమో అనిపిస్తోంది. నేనెప్పటినుంచో దీని గురించి ఆలోచిస్తున్నాను. నా తల్లి మనసు ఉండబట్టలేక మళ్ళీ ఇవాళ నిన్ను ఆపి ఇలా మాట్లాడాను. ఇవాళ కాకపోయినా రేపైనా ఆయనకి ఈ విషయం చెప్పాలి కదా. చెప్పకపోతే తెలీదు. నువ్వు పెళ్లి గురించి మాట్లాడితే ఆయనేం అనుకోరనే నేను అనుకుంటున్నానమ్మా. ఈ విషయంలో ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదు. చూస్తానులే, సమయం చూసి నేనే ఆయనతో మాట్లాడతాను. సరేనా? ఆ మాట అన్నావు, అంతే చాలు. నాకిప్పుడు మనశ్శాంతిగా ఉంది. నువ్వా జలజా? అవును, నేనే వదినా. నా పెళ్లి కుదిరింది, అందుకే కార్డిచ్చి వెళ్దామని వచ్చాను. నిజంగానా? కంగ్రాచులేషన్స్. బాగున్నారా ఆంటీ? నువ్వు ఆఫీస్కి వెళ్తున్నట్టున్నా. నీ టైం ఎక్కువ వేస్ట్ చేయంలే. నాకు ఉద్యోగం వచ్చింది కదా. ఇతను నేను పనిచేసే చోటే పనిచేస్తున్నాడు. ఇద్దరం ఒకళ్ళంటే ఒకళ్ళు అభిమానపడ్డాం. పెళ్లి చేసుకోవాలనుకున్నాం. వెరీ గుడ్. అంతకన్నా కావాల్సింది ఇంకేముంది? నాకు కావాల్సింది ఇప్పటికి జరిగింది. నువ్వు నీ కాళ్ళ మీద నిలబడ్డావు, పెళ్లి కూడా చేసుకుంటున్నావు. నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా గర్వంగా ఉంది. నువ్వు ఆ రోజు గట్టిగా మాట్లాడుండకపోతే నేనిలా చేయగలిగేదాన్ని కాదేమో వదినా. అమ్మ కూడా ఎప్పుడు అదే మాట అంటుంది. నువ్వింత మారావంటే మాధవే కారణం. అప్పట్లో అనవసరంగా అపార్థం చేసుకుని దూరం చేసుకున్నావు. కానీ తను దేవత. తను చెప్పిందేమిటో నాకిప్పుడు బాగా అర్థమవుతోంది అని అంది. ముందుగా కార్డు తీసుకెళ్లి నీకే ఇవ్వమంది. నువ్వు పెళ్లికి తప్పకుండా రావాలని మరీ మరీ చెప్పమంది. తప్పకుండా? నేను రాకుండా ఎలా? మీ అన్నయ్య కూడా పెళ్లి కార్డు ఇచ్చి వెళ్తావు కదా. ఇట్నుంచి అటే వెళ్ళడం. అన్నయ్య కూడా తప్పకుండా సంతోషిస్తాడన్న నమ్మకం నాకుంది. డెఫినెట్గా. ఈ మాట వింటే ఎవరైనా ఆనందిస్తారు. నిలబడే ఉన్నా, ఒక్క నిమిషం అలా కూర్చో. పర్వాలేదు వదినా, నీకు చెప్పి వెళ్దామని వచ్చాను. నువ్వెలాగో బయలుదేరావు కదా. నేను అన్నయ్య దగ్గరికి వెళ్ళాలి. ఆంటీ రాలేకపోయినా నువ్వు మాత్రం తప్పకుండా రావాలి. మిస్ కాకూడదు, సరేనా? భలేదానివే. ఎలా మిస్ అవుతాను? తప్పకుండా వస్తాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ వదినా. వస్తాను. వస్తానా ఆంటీ? మంచిదమ్మా.
జలజ పెళ్లి కూడా కుదిరింది. తను ఇష్టపడ్డవాణ్ణి హాయిగా పెళ్లి చేసుకుంటోంది. నువ్వు కూడా రమేష్ గారితో త్వరలో మాట్లాడమ్మా. నీ పెళ్లి కూడా కళ్ళారా చూస్తే ఇక నాకేమైనా పర్వాలేదు. నేననుకున్నాను జలజల వెళ్ళగానే నువ్వు నా విషయం మళ్ళీ లేవనెత్తుతావని. నేననుకున్నట్టే జరిగింది. సమయం చూసి నేను రమేష్ గారితో మాట్లాడతానన్నా కదా. నువ్వు నిశ్చింతగా ఉండు. ఇంక దీని గురించి ఆలోచించి నీ మనసు పాడు చేసుకోవద్దు, సరేనా? నేను సాయంకాలం పెందలాడే వస్తాను. మందులు టైంకి వేసుకో. ఉమ్. మాధవి, నువ్వా? వాట్ ఏ సర్ప్రైజ్! ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను. నీతో మాట్లాడాలని నీ దగ్గరకు వద్దాం అనుకుంటున్నాను. ఇంతలో నువ్వే వచ్చావు. మా కంపెనీ తరపున కొత్త వెంచర్ ఒకటి మొదలు పెడుతున్నాం. నిన్ను కూడా ఇన్వైట్ చేయాలని వచ్చాను. కార్డ్ చాలా బాగుంది. నన్ను గుర్తుపెట్టుకుని వచ్చినందుకు చాలా థ్యాంక్స్. భలేవాడివే, నిన్నెలా మర్చిపోతాను? ఫంక్షన్ కొంచెం గ్రాండ్గానే చేస్తున్నాం. తప్పకుండా రావాలి. అలాగే. నేనిక బయలుదేరతాను. ఇంకా డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన కార్డ్స్ ఉన్నాయి. మాధవి, ఒక్క నిమిషం. నేనే నీ దగ్గరికి వచ్చి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇంతలో లక్కీగా నువ్వే వచ్చావు. చెప్పు. ఏం లేదు, సైకిల్ రిపేర్ షాప్తో మంచి లాభాలు వచ్చినాయి. అందుకే మెకానిక్ షెడ్ కూడా పెట్టాను. తెలుసు, వస్తూ దారిలో చూశాను కదా. అదే, షెడ్ పని కూడా బాగానే ఉంది. ఇంకా బిజినెస్ని డెవలప్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు కావాల్సింది అదే. విష్ యూ ఆల్ ది బెస్ట్. అది కాదు మాధవి, మన గురించి ఏం ఆలోచించావని. మన అనేది ఇక లేదని నీకు చెప్పాను కదా సూర్య. ఇంకా దాని గురించే ఆలోచిస్తున్నావేంటి? ఏంటి అలా చూస్తున్నా? నువ్వు దాని గురించే ఆలోచిస్తూ కూర్చుంటే డిసప్పాయింట్ అవుతావు. ఇంకా ఆ విషయంలో నా మనసు మారదు. నువ్వు పైకొస్తుంటే చూసి ఆనందిస్తాను, కానీ మళ్ళీ నీ జీవితంలోకి అడుగు పెడతానని మాత్రం అనుకోవద్దు. అది జరగదు. నీకు తెలుసు కదా, నీకోసారి చెప్పాను, నేనేదైనా నిర్ణయం తీసుకున్నానంటే అది మారదు. ఐఎమ్ వెరీ సారీ ఇఫ్ ఐఎమ్ డిసప్పాయింటింగ్ యూ, బట్ ఐ కెన్ ఓన్లీ విష్ యూ ఆల్ ద బెస్ట్. నేను బయలుదేరతాను సూర్య. ఇంకా చాలా కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. నువ్వు మాత్రం తప్పకుండా రావాలి.